హలో గైస్, నేనైతే మేకకాలతో సూప్ తయారు చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేకకాలను అయితే కాల్చి ఇస్తారు కదా, నైఫ్ తో నీట్ గా క్లీన్ చేసేసుకోండి. ఇలాగా ముందుగా ఈ సూప్ లోకి ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇంకా కొత్తిమీర, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ కావాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా కుక్కర్ తీసేసుకుని దానిలో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పుదీనా వేసుకుని నీట్ గా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆయిల్ లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అడగంటకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మేకకాలు వేసేసుకుని పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ముక్కలు ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుని కలుపుకోవాలి. మా కారంలో పసుపు కొమ్మలు వేసి ఆడిస్తారు, అందుకని పసుపు కలర్ లో ఉంటుంది. కారం వేసాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావాల్సిన వాటర్ వేసుకుని ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకుని కలిపేసుకోవాలి. కారాన్ని, ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకుని లాస్ట్ గా కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 6-7 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ముక్క ఉడికిందో లేదో అని. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ విజిల్ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఇంత పలుచగా వద్దు అంటే మూత పెట్టకుండా కొంచెం సేపు అయితే మరిగించుకోండి. అప్పుడు కొంచెం దగ్గర పడి గ్రేవీలా ఉంటుంది. నాకైతే ఫుల్ గా జలుబు చేస్తుంది, అందుకే ఇలా చార్లా తినాలనిపించింది. ఈ సూప్ ని జలుబు చేసినప్పుడు ఇలా తిన్నా ఓకే, లేదంటే బౌల్లో వేసుకుని సూప్ లా తాగినా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బై బాయ్.